నడిపొడ్డున ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా మీరంతా కలిసి. మరి తర్వాత నిరాహార దీక్ష చేస్తాడంట, ధర్నా చేస్తాడు. ఎవరి మీద ధర్నా చేస్తాడు? రూలింగ్ పార్టీ కూటమి ప్రభుత్వం ఉంది ఇక్కడ. రూలింగ్ పార్టీ నువ్వు 3 పార్టీలు నువ్వు ఒకడు, పైన మోడీ గారు, నరేంద్ర మోడీ గారు, బీజేపీ, పిఎం. మరి ఎవరి మీద ధర్నా చేస్తావు? బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద చేస్తావా, చైనా ప్రభుత్వం మీద చేస్తావా నువ్వు ధర్నా? దిక్కుమాలని అంటే నోటికి ఎంతో అంతేనా పార్థసారథి గారు? కొంచెమా నాకు పద్ధతి ఉండాలి మాట్లాడేది. అసెంబ్లీలో ఫైట్ చేయి జిల్లా గురించి. అసలు జిల్లా గురించి ఒక పేపర్ అని ఇచ్చినావు పోయి. మొన్న ఒక వారం కింద విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కలిసి ఏమి ఇచ్చినావు లెటర్? ఫండ్స్ అంతే. ఫండ్స్ తప్ప ఏం అడుగు నువ్వు? వస్తే ఫండ్స్ కావాలి. ఫండ్స్ ఏం చేస్తావు దేవునికి తెలియాలి. ఫండ్స్ అంటావు, రోడ్ల మీద గుంతలు అట్లే ఉంటే నీళ్ళు రావు, అంత దరిద్రంగా ఉంటుంది పరిస్థితి. హాస్పిటల్లో సౌకర్యం ఫండ్స్ ఆడిపోతున్నావు పార్థసారథికి తినాలి. తర్వాత మరి ఈయనే లీడ్ చేస్తున్నాడంట జిల్లా, ఈయన లీడ్ చేస్తాడంట, మండలం ఈయన. మరి ఈయన లీడ్ చేసిన కాలువలు, రోడ్లు, హాస్పిటల్, మార్కెట్ అంతా ఎత్తిపోయినాయి. మరి జిల్లా లీడ్ చేసి దాన్ని ముంచాలని చూస్తున్నాడు. ఏమో అర్థకూడదు. వాడు ప్రజలు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి మోసపూరిత మాటలు నమ్మకుండా జిల్లా కోసము నిజాయితీగా పోరాడుతున్నాం. పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా జిల్లా వస్తేనే ఊరు బాగుపడుతుందని గట్టిగా నిలబడినాము. దయచేసి ప్రజలు ఇలాంటి మోసపూరిత మాటల్లో మోసపోతేనే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈయన ఒక్క మంత్రికైనా పోయి జిల్లా కావాలని అడిగినాడు, ఆధునిక జిల్లా కావాలని. ఎందుకంటే ఆధునిక జిల్లా వస్తే తొలి బాధితుడు ఈయన అనమాట. ఈయన అంతా తన అధికారులను పెట్టుకొని మొత్తం సినిమా ఆడుతున్నాడు. ఎక్కడికక్కడ కమిషన్లు అనే వార్తలు వస్తున్నాయి. మరి దానికి ఆయనే సమాధానం చెప్పాలి. జిల్లా కలెక్టర్, ఎస్పీ వచ్చి ఈ ఆటలనే బంద్ అయిపోతాయి. అప్పుడు పార్థసారథి కేవలం పైకి జిల్లా అంటున్నాడు, కానీ లోపల మాత్రం ఆయనకి జిల్లా ఇష్టం లేదనేది మనకు తెలిసిపోతుంది. ఏం తిరిగినాం సార్, 2020లో జిల్లా కావాలని స్టార్ట్ చేసిన ఉద్యమంలో ఆధునిక జిల్లా సంస్థ పార్టీలకి అయితే నేను అధ్యక్షంగా పెట్టినాను. ధర్నాలు చేసినాం, ర్యాలీలు చేసినాం, అన్నీ చేసినాం మేము. ఇతర సంఘాలు కూడా చేసినాయి. 22లో జిల్లాలు ప్రకటిస్తే అన్ని సంఘాలు స్విచ్ ఆఫ్ అయినా కూడా నేను వదిలిపెట్టలేదు. ఏ ప్రోగ్రామ్ చేసినా ఆధునిక జిల్లా సమితి అనే చెప్పుకున్నాను నేను. ఎలాంటి అవినీతి బయటపడినా ఆధునిక జిల్లా సమితిని పెట్టుకున్నాను పేరు. చివరికి లాస్ట్ వరకు కూడా జిల్లా సమితి. మొన్న ఒక 10 నెలల కింద పోయి మొహమ్మద్ ఫారిష్ షుబ్లీ గారు, ఎంహెచ్పీ వ్యవస్థాపక అధ్యక్షులు, వారి సూచనలతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కలిసి ఆధునిక జిల్లా డిమాండ్ చేశాం. వారు ఒప్పుకున్నారు నిజంగా ఆధునిక సమస్య ఉందని. తర్వాత మన టీడీపీ సెంట్రల్ ఆఫీస్లో, టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఉంటుంది. సోమవారం రోజు ఆ రోజు స్పెషల్ అపాయింట్మెంట్ తీసుకొని మన కేంద్ర విమానయాన శాఖ మంత్రి, యువ నాయకుడు కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారిని కలిసి మా బాధలు చెప్పుకుంటే ఆయన షాక్ అయినాడు. ఆయన షాక్ ఏం చేయాలంటే జిల్లా కావాలంటే, జిల్లా గురించి నేను చంద్రబాబు గారితో మాట్లాడతాను, ఇంకేం కావాలంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంతా అగ్రికల్చర్ అని చెప్పినాను ఆయనకి.